అన్న నమస్తే అన్న. నమస్తే. రేపు జరగబోయే భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలకి ప్రత్యేకంగా బీజేపీ పార్టీ ఆఫీస్లో ఎలా చేస్తున్నారండి? ఇది ప్రప్రథమంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు సభాధ్యక్షులుగా మరియు ముఖ్య అతిథులుగా రేపు వైశాఖ శుద్ధ సప్తమి పురస్కరించుకొని శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. సో మా కులగురువు వారు మా డైనెస్టీ ఇప్పుడు సగర షట్ చక్రవర్తులు సగర మహర్షి నుంచి ఆ డైనెస్టీలో ఒక ప్రముఖమైన వ్యక్తి ఈ భగీరథ మహర్షి. సో ఇప్పుడు ఏంటంటే భగీరథ మహర్షి గారు ఈ అనంతకోటి మానవాళికి ఏదైతే నీరు అవసరమో గంగామాత, ఆ గంగామాతని ఘోరమైన కఠోరమైన తపస్సు చేసి దివి నుంచి భూమికి తీసుకొచ్చిన మహానుభావుని ఆయన. సో అలాంటి వారిని గుర్తించి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వారి జయంతి ఉత్సవం నిర్వహించే అవకాశం ఇచ్చిన వారికి, అధ్యక్షుల వారికి మరియు ఆఫీస్ బేరర్స్ అందరికీ మా సగర యావత్ తెలంగాణ సగర కుటుంబం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఒకటి ప్రత్యేకంగా అంటే ప్రతిసారి రవీంద్ర భారతిలో చేస్తామని చెప్పేసి అన్నారు కదా, అంటే ఈసారి పర్టికులర్గా ఇక్కడ బీజేపీ పార్టీ ఆఫీస్లో చేయడం అంటే ఏంటి స్పెషల్ ఏంటి అన్న ఈసారి? ప్రతిసారి రవీంద్ర భారతి అనేది కొన్ని గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మేము సగర సంఘం మా ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు మా కమిటీ ఉంటుంది, కమిటీ ఆధ్వర్యంలో చేయించేవాళ్ళము. తర్వాత తెలంగాణ ఫార్మేషన్ తర్వాత అప్పుడున్న ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఒక ఆనవాయితీ తెచ్చాం. ఆనవాయితీ ఏంటంటే సో మిగతా కుల గురువులు అంబేద్కర్ జయంతి ఇలాంటివన్నీ మహానుభావుల జయంతులు రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తారు. సో వారికి డిమాండ్ పెట్టాం, మేము కూడా రాష్ట్రంలో భాగమే. ఈ భగీరథ మహర్షి మహానుభావుడివి జన్మదినం కంపల్సరీ జయంతి ఉత్సవాలు అయితే ఉన్నాయో రవీంద్ర భారతిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తరపున నిర్వహించాలని మేము వాళ్ళకి డిమాండ్ పెట్టాం. సో అప్పుడున్న ప్రభుత్వం మరియు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాళ్ళు అంగీకరించి దానికి ఒక సపరేట్ బడ్జెట్ కేటాయించి మెమో ఇచ్చేసి వాళ్ళు చేస్తున్నారు. మాకేంటంటే మేము సగర్వమైనా కానీ భారతీయ జనతా పార్టీలో వివిధ జిల్లాల్లో కీలకంగా ఉన్న మా కుటుంబ సభ్యులు ఉన్నారు. సో ఆ మహర్షి జయంతి ఇక్కడ రవీంద్ర భారతితో పాటు అది ప్రభుత్వం చేసేది, ఇది భారతీయ జనతా పార్టీ అధికారికంగా చేస్తుంది. సో ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం అనేసి వాళ్ళని అడగడము లాస్ట్ టైమే చేద్దాం అనుకున్నాం, వివిధ కారణాల వల్ల చేయలేకపోయాము. ఈసారి వారిని అడగగా వాళ్ళు ఇంబడి యాక్సెప్ట్ చేసి ఇక్కడ నిర్వర్తించుకోవడానికి మనకి అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ రేపు ఘనంగా సుమారు ఒక 500 నుంచి 600 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒక 300 నుంచి 400 మంది తగ్గకుండా ఈ కార్యక్రమం ఉంటుంది. దాదాపుగా అంటే మీరు ఎంతమందికి ఆహ్వాన పత్రిక అందజేశారు? అంటే మీ ఎంతమంది కార్యకర్తలు కాకుండా ఎమ్మెల్యేలు అయితే కానివచ్చు, ఎంపీలు అయితే కానివచ్చు, ఎంతమంది వరకు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? రాష్ట్ర అధ్యక్షులతో పాటు ఎంపీలు మన డి కరుణ గారికి, కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి, ఈటల రాజేంద్ర గారికి, అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులకు అందరికీ మనం ఇన్విటేషన్ ఇచ్చాము. ఇది స్వచ్ఛందంగా రాష్ట్ర సగర బంధువులు, రాష్ట్ర హిందూ సోదరులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, దేశాన్ని మన సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు విచ్చేసి ఈ ఉత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని వాళ్ళకి స్పెషల్గా పోయి ఎవరికి చెప్పలేదు. అంటే వితిన్ షార్ట్ టైం ప్లాన్ చేస్తాం, 3 days ప్లాన్ చేయడం జరిగింది. అందరికీ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాము. సో మాకున్న సమాచారం బట్టి 400 మందికి జనాలు ఈ మా కుటుంబ సభ్యులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉండి ఇక్కడ కుల వృత్తులపై ఆధారపడి చేసిన వాళ్ళు కూడా వస్తున్నారు. అలాగే మన భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఏదో ఆఫీస్ బేరర్స్ ఉన్నారో ఆఫీస్ బేరర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వాళ్ళు కూడా ఇన్విటేషన్ ఇచ్చాము. వివిధ మోర్చాలు, ఎస్సీ మోర్చా, దళిత మోర్చా కానీ, గిరిజన మోర్చా రవినాయక్ అన్న మరియు ఆనంద్ అన్న, శిల్పారెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చాము ప్రత్యక్షంగా. వాళ్ళు కూడా ఈరోజు బెంగళూరు క్యాంప్లో ఉన్నారు, రేపు మార్నింగ్ రీచ్ అవుతున్నారు. వాళ్ళు కూడా అందరూ పాల్గొంటారని ఆశిస్తున్నాం. మేము కూడా అన్న దాదాపుగా ఒక 400 నుంచి 500 మంది వరకు హాజరవుతారని చెప్పేసి అంటున్నారు. అంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారన్న? అంటే ట్రాఫిక్ అయితే కానివచ్చు, ఇప్పుడు సమ్మర్ కూడా ఉంది, సో వాటర్ సప్లై అయితే కానివచ్చు, దాని పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారన్న? ఒక ఉత్సవం ఎలా జరుగుతుందో, మన ఇంట్లో బర్త్డే ఎలా జరుగుతుందో, అలాగే శ్రీ భగీరథ మహర్షి ఉత్సవం ఫస్ట్ టైం కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా, దేనికి కూడా తగ్గకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లతోటి దానికి రాష్ట్ర పార్టీ కార్యాలయం కూడా మాకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది, పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. మార్నింగ్ ఉదయం నుంచి మధ్యాహ్నం 12 వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే లంచ్తో ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తున్నాము. సో తదుపరి వేరే ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి 9 to 12 ప్రోగ్రామ్ ఉంటుంది. భోజనం తర్వాత ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. వచ్చిన వాళ్ళకి అందరికీ వాళ్ళకి మర్యాదలు చేసి, అతిథులకు కూడా మర్యాదలు ఉంటాయి. అన్నీ చేసిన తర్వాత ఒక శుభ కార్యం ఎలా చేస్తూ అలా చేసి పంపిద్దామని డిసైడ్ అయ్యాము. నిర్వహణ కమిటీలో మేము కూడా ఏదో భారతీయ జనతా పార్టీలో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ముఖ్యంగా ఉన్న నాయకులు, దాంట్లో కొంతమంది ఆహ్వాన కమిటీలు వేసాము, నిర్వహణ కమిటీ వేసుకున్నాము. ఏది కూడా అన్ని ప్రాపర్ మేనర్ దట్ టు బి ఇన్ ది పార్టీ లైన్ ఓన్లీ.
పార్టీ లైన్ డివైడ్ కాకుండా ప్రాపర్ మేనర్లో నిర్వహణ కమిటీలో మన బీబీఆర్ వేణన్న, పెద్దబుద్ధుల సతీసాగర్ గారు, వారు, నేను నిర్వహణ కమిటీలో బాధ్యతలు ఉన్నాను. మిగతా రాష్ట్ర నాయకులు మన రమేష్ అన్న కానీ, మల్లికార్జున అన్న కానీ, వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరం కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా పనిచేస్తున్నాం, ఒక కుటుంబంలాగా నిర్వర్తించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం డిసైడ్ అయినాం.